హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నవి కదా. ఈ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి ఏ క్వశ్చన్స్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ స్కోర్లో A1 B1 C1 అంటే ఏంటి, సో ఇలాంటి డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారు వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఒక క్లియర్ అవగాహన అయితే వస్తుంది వీడియో పైన. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ క్వశ్చన్, టెల్ us అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ వై ఆర్ యూ లివింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో నేను ఇక్కడ కొంచెం సింపుల్ ఇంగ్లీష్లోనే ఆన్సర్ అనేది ఇచ్చాను. ఒకసారి చూస్తే, ఐ కేమ్ ఫ్రమ్ స్మాల్ ఫ్యామిలీ అండ్ సపోర్ట్ ఫ్యామిలీ. వీ షేర్ ఏ క్లోజ్ బాండ్, ఆల్వేస్ సపోర్ట్ ఈచ్ అదర్. ఐఎమ్ లివింగ్ విత్ మై ఫ్యామిలీ బికాస్ ఇట్ హెల్ప్ మీ స్టేయింగ్ ఎమోషనలీ స్ట్రాంగ్ అండ్ ఫోకస్డ్ ఆన్ మై గోల్స్. సో ఇంతవరకు ఈ చిన్న మొక్క చెప్పినా సరిపోద్ది. అక్కడ మనకి 30 సెకండ్స్ ఈజీగానే అయిపోతుంది. సో ఈచ్ క్వశ్చన్కి 5 minutes టైం ఉంటుంది. సో మీరు 4 minutes వరకు ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని తెలుగులోనే సెంటెన్స్ని ఫామ్ చేసుకొని సింపుల్ ఇంగ్లీష్లోకి చెప్పొచ్చు. సో అంత కష్టపడాల్సిన పని అయితే లేదు. మా ఫ్యామిలీలో 4 members ఉంటాం. మా ఫాదర్ ఇచ్చేస్తారు, మా మదర్ ఇచ్చేస్తారు, సిబ్లింగ్ ఇంతమంది అని సింపుల్గా చెప్పినా సరిపోద్ది. సో కొంచెం ఎవరైనా ప్రొఫెషనల్గా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. ఇదే చెప్పాలన్న రూల్ అయితే లేదు, ఇంకా సింపుల్గా కూడా మీరు చెప్పొచ్చు. అందుకనే నేను ఇక్కడ గోల్స్ వరకు చెప్పి ఆపేస్తున్నా చాలు అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైమ్ డూ యూజువలీ స్టార్ట్ యువర్ డైలీ వర్క్ ఆర్ స్టడీస్. సో మీరు ఏ టయానికి మీ వర్క్ కానీ మీరు చదవడం కానీ మొదలు పెడతారు అని క్వశ్చన్. ఇక్కడ నేను ఆన్సర్ చాలా చిన్నది ఇచ్చాను. ఐ యూజువలీ స్టార్ట్ మై డే ఎర్లీ. ఐ వేక్ అప్ అరౌండ్ 6 AM అండ్ బిగిన్ మై వర్క్ ఆర్ స్టడీస్ బై 7 AM. సో స్టార్టింగ్ ఎర్లీ హెల్ప్ మై ఫోకస్డ్, ఆర్గనైజ్డ్ అండ్ ప్రొడక్టివ్ త్రూఅవుట్ ద డే. సో నేను 6 లేస్తాను, 7 అలా నా వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే త్వరగా మొదలు పెడితే నేను ఫోకస్డ్గా ఉండి కంప్లీట్ చేస్తాను స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ యూజువల్లీ డూ ఆన్ వీకెండ్ మార్నింగ్స్. సో మీరు వీకెండ్ అంటే సాటర్డే మార్నింగ్స్ మీరు ఎలా ఏం చేస్తారు అని. ఆన్ వీకెండ్ మార్నింగ్స్ ఐ యూజువల్లీ వేకప్ ఏ లిటిల్ లేట్. ఐ రిలాక్స్డ్ ఫర్ సమ్ టైమ్, హ్యావ్ బ్రేక్ఫాస్ట్ పీస్ఫుల్లీ అండ్ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. సమ్టైమ్స్ ఐ రివైజ్ మై స్టడీస్, రీడ్ ఏ బుక్ ఆర్ ప్లాన్ మై వర్క్ టు కమింగ్ వీక్. ఇట్ హెల్ప్స్ మీ రిఫ్రెష్ అండ్ క్లామ్. సో వీకెండ్ టైంలో మీరు ఏం చేస్తారో అదే చెప్పండి. కొంచెం అంటే వీకెండ్ అంటే చాలామంది రిలాక్స్డ్గానే ఉంటారు, అప్పుడు కూడా వర్క్ చేస్తాము, స్కిల్స్ నేర్చుకుంటాం, అలాంటివి కాకుండా సో ఏంటంటే ఇప్పటిదాకా చదివిని రివైజ్ చేస్తాను, మూవీ చూస్తాను, లేట్ కలిగిస్తాను, ఇలా కొంచెం రియాలిటీగా ఉండేది చెప్తే బాగుంటుంది, కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అనేది పడుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ టైం. మీ లంచ్ టైంని ఎలా వినియోగించుకుంటారు అని. ఐ యూజువల్లీ హ్యావ్ మై లంచ్ ఆన్ టైమ్ అండ్ ట్రై టు ఈట్ హెల్దీ ఫుడ్. ఆఫ్టర్ లంచ్ ఐ టేక్ షార్ట్ బ్రేక్ టు రిలాక్స్. సమ్టైమ్స్ ఐ టాక్ విత్ మై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు మై వర్క్ ఆర్ స్టడీస్ విత్ ఫ్రెష్ ఎనర్జీ. సో లంచ్ టైంలో నేను మంచి హెల్దీ ఫుడ్ తింటాను, చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో మాట్లాడతాను, తర్వాత నా వర్క్ అనేది చేసుకుంటాను. ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది, అంటే భోజనం చేసిన తర్వాత కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అని. సో ఇలా సింపుల్గా చెప్పేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ లాంగ్ టర్మ్ గోల్ అండ్ వై. సో ప్రతి ఒక్క లైఫ్లో లాంగ్ టర్మ్ గోల్ అనేది ఉంటుంది కదా. మై లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ టు బిల్డ్ ఏ స్టేబుల్ అండ్ ఫోకస్డ్ సక్సెస్ఫుల్ కెరియర్ వేర్ ఐ కెన్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ మై స్కిల్స్. ఐ వాంట్ టు బికమ్ ఏ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ మై ఫ్యామిలీ. ఐ ఆల్సో హేమ్ టు గ్రో పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ సో ఐ కెన్ కాంట్రిబ్యూట్ పాజిటివిటీ టు మై ఆర్గనైజేషన్ అండ్ సొసైటీ. సో ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, మై ఫ్యామిలీకి సపోర్టెడ్గా ఉండాలన్నది గోల్. సో ఈ గోల్ అన్నప్పుడు ఎలా చెప్పండి, ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను, ఇవన్నీ కాదు. సో అదైన తర్వాత కూడా లాంగ్ టర్మ్ గోల్ అంటే లైఫ్లో నేను ఇండిపెండెంట్గా ఉండాలి, ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండాలి అనేవి చెప్పండి. ఇది నాకు మా ఇంగ్లీష్ మ్యామ్ చెప్పారు ఇలా చెప్పకూడదని. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ క్లారిఫై ఏ కొలీగ్స్ డౌట్ ఇన్ యాన్ ఆన్లైన్ మీటింగ్. సో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లోనే కదా మన కొలీగ్స్తో మనం ఇంటరాక్ట్ అయ్యేది.
సో మీటింగ్లో ఉన్నప్పుడు మన క్వశ్చన్ ఆర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ మన కొలీగ్ గట్ట అర్థం అవ్వకపోతే ఎలా క్లారిఫై చేస్తారు అనేది క్వశ్చన్. I calmly re explain the topic in simple words. I use examples or screen sharing if needed and ask question to confirm that everything is clear. సో నేను సింపుల్గా వాళ్ళకి కామ్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ స్క్రీన్ షేర్ చేసి మరి అక్కడున్న ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అలా కూడా నేను స్క్రీన్ షేర్ చేసి క్వశ్చన్స్ అనేవి క్లారిఫై చేస్తాను క్లియర్గా అని సింపుల్గా చెప్పండి సరిపోద్ది. సో ఎవరైతే వీడియోకి ఇంకా లైక్ చేయలేదో ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఆల్రెడీ నేను కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఫస్ట్ 2 వీక్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని నేను వీడియో పెట్టాను. ఇది 3rd వీక్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి కొంతమంది మా ఫ్రెండ్స్ రాశారు అండ్ మా రిలేటివ్స్లో కొంతమంది రాశారు. వాళ్ళ దగ్గర గ్యాదర్ చేసి అండ్ కొంతమంది ఛానల్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు కామెంట్ చేశారండి. వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్. సో మీరు కామెంట్ చేసిన క్వశ్చన్స్ అనేవి వేరే వాళ్ళకి నిజంగా హెల్ప్ అవ్వచ్చు. సో ఆ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. చాలామందికి క్వశ్చన్స్ అయితే రిపీట్ అయినాయి కాబట్టి సో నిజంగా చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కామెంట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయ్ హౌ డూ యూ మేనేజ్ యువర్ టైం డ్యూరింగ్ ద డే? సో మన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు మన రోజుని జాబ్ చేయడానికి టైం ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేది క్వశ్చన్. మన టైం ఎలా మేనేజ్ చేసుకుంటాం మన డేలోని? ఐ మేనేజ్ మై టైమ్ బై ఫాలోయింగ్ ఏ డైలీ షెడ్యూల్. I start my work on time, set a clear priorities and take short breaks to stay focused. I avoid distractions and make sure to complete my task before the deadline. సో నేను అసలు ఫస్ట్ వర్క్ చేసేటప్పుడు నేను ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. క్లియర్ టైం అనేది సెట్ చేసుకుంటాను. ఏ వర్క్కి అయితే ప్రయారిటీ ఉందో అవి ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటూ వర్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను. డెడ్ లైన్స్కి ముందే అంటే కంపెనీ ఇచ్చిన టైంకి ముందే వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను అని ఇలా సింపుల్గా చెప్పండి సరిపోద్ది. సో ఎవరికైతే ఆన్సర్స్ ఇంగ్లీష్లో చెప్పడం రాని వాళ్ళైతే ఈ క్వశ్చన్స్ అనేవి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఆ నోట్ మేక్ చేసుకుని అయితే ప్రిపేర్ అయ్యి చెప్పచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఏపీ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఎవరైతే ఇంకా వీడియోకి లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక్క చిన్న లైక్ చేయడం ద్వారా ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ ఈ వీడియో అనేది రికమెండ్ అవుద్ది. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూసి వాళ్ళకున్న డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుంటారు. సో ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.